జలియన్ వాలాబాగ్ ఒక రక్తపాతం చరిత్ర. ఒక పండుగ రోజు ఆనందంగా గడపాల్సిన టైం, కానీ ఆ రోజు భారత చరిత్రలోనే అత్యంత భయంకరమైన రక్తపాతంగా మారింది. 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది స్వాతంత్ర్య పోరాటానికి మలుపు. ఆ టైంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. రౌలత్ యాక్ట్ అనే చట్టం ద్వారా ఎవరినైనా విచారణ లేకుండా అరెస్ట్ చేసే అధికారం బ్రిటిష్ వారికి ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. 1919 ఏప్రిల్ 13 వైశాఖ పండుగ రోజు పంజాబ్లోని అమృత్సర్లో వేలాది ప్రజలు జలియన్ వాలాబాగ్లో సమావేశమయ్యారు. వారు శాంతియుతంగా తమ హక్కుల కోసం సమావేశమయ్యారు. ఏమాత్రం ప్రమాదం ఉందో వారికి తెలియదు. అప్పుడే బ్రిటిష్ ఆర్మీ అధికారి రెజినల్డ్ డయ్యర్ తన సైన్యంతో అక్కడికి వచ్చాడు. ఏమాత్రం హెచ్చరిక లేకుండా బయటకు వెళ్లే మార్గాలను మూసివేసి తన సైనికులకు ఒకే ఆజ్ఞ ఇచ్చాడు: ఫైర్.